దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని తన స్వకీయ సంపాద్యముగా, స్వాస్థ్యముగా ఏర్పరచుకొని విడిపించి నడిపించి వారితో కూడా నివసించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని స్వకీయ సంపాద్యముగా, నా సొత్తైన ప్రజలుగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని వారికి మాట ఇచ్చాడు. ఆ విధంగానే నడిపించాడు. అయితే కాలక్రమేణా దేవుని యొక్క మహిమను మర్చిపోయారు, క్రియలను మర్చిపోయారు, దేవుడు చెప్పిన ఆజ్ఞలను విడిచిపెట్టారు, ఆలోచనలో కూడా వాళ్ళు తప్పిపోయారు. గమనించండి, విడిపించబడిన రోజే దేవుడు వారి ముందు రెండు రకాలైన స్థితులను వారి ముందు ఉంచాడు. జీవమును మరణమును మీ ఎదుట పెడుతున్నాను, సెలెక్ట్ చేసుకోవాల్సింది, లేకుంటే కోరుకోవాల్సింది మీరే. ఒకవేళ మీరు జీవమును ప్రేమిస్తే ఇలా ఉండాలి, ఒకవేళ అది అవసరం లేదు, మరణాన్ని ప్రేమిస్తే ఇలా అవుతారు అని వారు బ్రతకవలసిన విధి విధానాలను, నెరవేర్చగలిగిన ఆజ్ఞలను, పాటించవలసినటువంటి సూచనలను దేవుడు వారికి ఇచ్చాడు. వాక్యం విన్న తర్వాత మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం, కొన్ని మనం చేసే ఉంటాయి, కొన్ని ఇతరులకు చేసే ఉంటాయి, కొన్ని దేవునికి చేసే ఉంటాయి. ఆ విధంగానే దేవునికి ఆజ్ఞలు కూడా మనకు మనం పాటించుకోవాల్సినవి ఉంటాయి, ఎదురువారి విషయాల్లో మనం పాటించవలసినవి కూడా ఉంటాయి, దేవుణ్ణి ప్రేమించవలసినవి కూడా ఉంటాయి. కానీ ఎందుకనో దేవుణ్ణి ప్రేమించలేక, దేవుని ఆజ్ఞలను బట్టి నడవలేక, దేవుడి కృపను, దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోయారు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్న వారి బ్రతుకుల్లో దుర్దినాలు, దుఃఖము, వేదన కారణమైంది. ఎందుకు ఇలా జరిగింది అంటే, బైబిల్లో ఇప్పుడు చదువుకున్న మాటలో దేవుడు వారిని దోపుడు సొమ్ముగా వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు అని చదివాడు. దోపుడు సొమ్ముగా విడవబడిన అనే మాటను మనం అర్థం చేసుకుంటే అదేంటి? దేవుడు సొత్తైనటువంటి ప్రజలను ఎవడో దోచుకునే ఒక సొత్తుగా, యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ రోజుల్లో ఊర్ల మీద పడి వాళ్ళకున్న ఆస్తిని, అంతస్తును, బంగారాన్ని, డబ్బును, స్త్రీలను, పురుషులను, వాళ్ళకి ఏది కాబట్టి అది దోచుకుని వాళ్ళు దాన్ని దోపుడు సొమ్ము. అట్లా ఒక వ్యక్తి దోచుకునేవాడిగా మారిపోయాడు. ఒకప్పుడు స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఇప్పుడు వారినే అన్ని జనులు, లోకస్తులు, లోకము వారిని దోచుకునే విధంగా విడిచిపెట్టబడ్డారు. ఎందుకని అట్లా దేవుడు వదిలిపెట్టాడు అంటే, దేవుడు హెచ్చరించాడు, దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ ఆజ్ఞలు వింటే మీకు క్షేమం, వినకపోతే నష్టం. మీ ఇలా నడిస్తే మీ క్షేమం నది వలె, సముద్ర తరంగం వలె ఉంటుంది, నడవకపోతే నష్టం అని చెప్పుకుంటాడు. ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగాల్లో విడవబడినటువంటి బిడ్డల విషయంలో, దోపుడు సొమ్మైనటువంటి బిడ్డల విషయంలో వారికి ఇలా అయిపోయాము,
ఇలా దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నామని ఆలోచన వాళ్ళ బ్రతుకుల్లో రాకపోయినా దేవుడికే రోషం వచ్చింది. ఏంటంట? దేవుడే రోసగించుకుని ఆయనే ఒక పని చేసినట్లుగా మనం చదువుతాం. వాళ్ళు దేవుని ఎరగలేదు, వాళ్ళు తప్పని తెలుసుకోలేదు, తప్పు చేశామని పశ్చాత్తాపం బ్రతుకులేదు. ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే దోపుడు సొమ్మయ్యాడు. ఎవడు భర్త వాడు దోచుకోవడమే, ఎవడు భర్త వాడు మీదికి రావడమే, చుట్టూ ఉంచిన కంచెలు తెగిపోయాయి, ఎటు చూసిన భయమే, ఎటు చూసిన దుఃఖమే. అంతటి దారుణమైన దోపుడు సొమ్ముగా తాను ఏర్పరచుకున్న ప్రజలు మారిపోయారు. అలా వాళ్ళు విడవబడ్డారు. బైబిల్లో అంటాడు, కన్యక తన ఆభరణం మరుస్తుందా? తల్లి తన చంటి బిడ్డను మరుస్తుందా? వారైనా ఒకవేళ మరుస్తారేమో, కానీ నేను మిమ్మల్ని మరువను అన్నవాడు వదిలిపెట్టేశాడు. ఎందుకు వదిలిపెట్టేశాడు? తన ప్రజలను, తను నడిపించిన తన ప్రజలను, తను కాపాడిన తన ప్రజలను, తన యొక్క గొప్పతనాన్ని బలాన్ని చూపించినటువంటి తన ప్రజలను దేవుడు ఎందుకు దోపుడు సొమ్ముగా అప్పచెప్పాడు అంటే, ఒక మాట ఇర్మియా గ్రంథం నుంచి ఒక మాట, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. నా జనులారా, మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. అదే 17వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. 17-13. అక్కడ సరే, దోపుడు సొమ్ముగా అనే మాట లేదా? సరే సరే 15వ అధ్యాయం 13వ వచనంలో మనం ఏం చదివామంటే, మీరు పాపమును బట్టి మీ స్వాస్థ్యము మీ నిధులు ఏమైపోతాయంటే దోపుడు సొమ్ముగా నేను అప్పగిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు వారిని ఎందుకని దోపుడు సొమ్ముగా వదిలిపెట్టాడంటే వారి పాపమును బట్టి. మరి ఆ పాపములు ఉన్నప్పుడు దేవుడు హెచ్చరించలేదా? హెచ్చరించాడు. ఎన్నో మార్లు హెచ్చరికలు ఇవ్వలేదా? ఇచ్చాడు. గమనించండి, ఒకరి స్థితి విడవబడిన స్థితిలోకి ఎప్పటికి మారిపోతుందంటే దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించినా దాన్ని అర్థం చేసుకోకుండా, మార్చుకోకుండా ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడిన వారిని దేవుడు ఆ స్థితిలో వదిలిపెట్టేస్తాడు. తను కాపుదల వారితో ఉండి కాపుదలను వదిలిపెట్టేస్తాడు. ఒకప్పుడు వారికి చేసిన నిబంధన వదిలిపెట్టేస్తాడు. నేను మీకు ముందుకు నడుస్తాను అనే మాట వదిలిపెట్టేస్తాడు. మీ వెనక భాగాన్ని కావలి కాస్తాననే మాటను వదిలిపెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన ఎన్నో మార్లు హెచ్చరించిన లోబడకపోతే ఆయన వదిలిపెట్టేస్తాడు. మీరు ఇంకా డైరెక్ట్గా ఆ మాట కానీ చదివితే మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 23 వచ్చేది. మత్తయి సువార్త 23 వచ్చేది 37 వచనం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని వారు వల్లకపోతిరి. ఏముంది దాని తర్వాత? ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. విడవబడిన వారి స్థితి ఏంటి అంటే, మీరు ఇప్పుడు
లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి నేను చదువుతాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ఎందుకు అంటే 43లో, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటివి గనుక నువ్వు విడవబడ్డావు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? నీ శత్రువుడు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండే దినములు వచ్చును. విడవబడిన వారి యొక్క స్థితిగానే మనం గమనించినట్లయితే దేవుడు అంత ఈజీగా వెంటనే వదిలిపెట్టాడు. గమనించాను. ఒక్క తప్పు చేయగానే వదిలిపెట్టాడు, 2 తప్పులు చేయగానే వదిలిపెట్టాడు. దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చిన దాన్ని వీళ్ళు దేవుడికి చాతగాని తనంగానే ఏమి చేయనివాడుగా అనుకొని ఏం చేస్తారంటే అదే అవకాశం వీళ్ళు మార్చుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. గమనించండి. ఒక వ్యక్తి దేవుని ఎదుట తనకు స్వాస్థ్యంగా స్వకీయ సంపాద్యంగా తన రక్తమునిచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తి, కాపాడుకున్నటువంటి వ్యక్తి, సంపాదించుకున్న వ్యక్తిని దేవుడు ఎందుకని ఒక వ్యక్తిని నిర్దాక్షిణంగా అలా చూస్తూ వదిలేశాడంటే దేవుని మాట వినకుండా. అది ఒకసారి ఎన్నో మార్లు నేను నిన్ను చేర్చుకున్న వాళ్ళని అనుకుంటేని, కానీ నువ్వు వెళ్ళకపోతే అవసరం లేదు. నీ ఆజ్ఞలు అవసరం లేదు, నీ మాటలు అవసరం లేదు, నీ మార్గం అవసరం లేదు, నీ సత్యం అవసరం లేదు. అలా అయితే ఈ లోకంలో మేము సరిగా బతకలేమో, లగ్జరీగా జీవించలేము అనుకున్నారేమో. ఎవరు ఆయన చెప్పినట్టుగా జీవించకపోతే అలాంటి వారి బ్రతుకుని దేవుడు వదిలిపెట్టారు. వారి ఇల్లు వారికే వదిలేస్తానంట. దేవుడు కాపద లేకుండా వదిలేస్తే ఆ కుటుంబం శత్రువు గట్టుగట్టి ముట్టడి వేసి ఏం చేస్తాడు? ఆ ఇంట్లో తిష్ట వేసి ఒకరికి ఒకరి సంబంధం లేకుండా చేసి ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టి దేవుని కృప ద్వారా నిర్మించబడిన కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఎవడు కూడా ఇంట్లో ఉండకుండా ఏం చేస్తే అందరిని కూడా ఎటు పడితే అటు పోయే విధంగా నాశనమయ్యే స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎంత దారుణం! ఈరోజు కుటుంబాలు అందుకే విడిపోతున్నాయేమో. దేవుని కాపుదలను వదిలిపెట్టుకున్నావు కాబట్టే నీ బిడ్డలు నీతో లేకుండా, నీ కుటుంబం నీతో లేకుండా, నీ కుటుంబం నీతో కలిసి రాకుండా శత్రువు సాతాను నీ కుటుంబంలో ప్రవేశించి గట్టుకట్టి సంబంధాలు తగ్గొట్టి దూరం చేశాడేమో. కారణం ఏంటంటే సాతాను రావడానికి నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టేశావు. చూడండి, విడవబడిన వారు దోపుడు సొమ్మైపోతారు. జాగ్రత్త. సాతాను దోచుకోవడానికి, లోకస్తులు దోచుకోవడానికి, లోకస్తులు మాట్లాడడానికి. లోకస్తులు ఏం మాట్లాడుకుంటారంటే ఇక మీదట ఇది నాదే అనే మాట్లాడుకుంటారంట. వీడు నావాడే, వీడు నాతోటి పాడేవాడే. మనం చదివిన ఆ అధ్యాయులు కూడా, ఆ 36వ అధ్యాయంలో కూడా 5వ వచనం కింది భాగంలో తమకు అది స్వాస్థ్యముగా దాన్ని స్వాధీనపరుచుకుంది. అది నా స్వాస్థ్యము. సాతాను శత్రు ఇది నా స్వాస్థ్యము, దేవుని సన్నిధి నుంచి వచ్చి నేను లాక్కున్నటువంటి స్వాస్థ్యము. ఎప్పుడు లాక్కుంటాడు అంటే మనం దేవునికి లోబడకుండా ఉంటే అపవాదిని ఎదిరించలేము. సాతాను మనం లాక్కుంటాడు. దేవుడి యొక్క మాటలు వినకపోతే, దేవుని యొక్క సత్యాన్ని ఎరగకపోతే, దేవుడు చెప్పినట్లుగా నడవకపోతే మనం దోపుడు సొమ్మవుతాం. ఈరోజు అలా విడవబడి దోపుడు సొమ్మైన వారిగా ఒకవేళ ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం.
విడవబడి దోపుడు సొమ్ముగా మార్చబడిన వారి జీవితాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, కొన్ని గబగబ 2 మాటలు మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. దొరకలేదమ్మా? ఇంచుమించు 3000 మంది వారు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. వారి ముందు వారు నడుస్తుంటే సముద్రమే దారిచ్చింది. ఎరికో గోడలు వాళ్ళు కేకలేస్తే కూలిపోయాయి. భయం పుట్టుకుంది ప్రజల్లో. ఎద్దు ఒక బీడు నాకివేసినట్లుగా వీళ్ళు వస్తున్న ప్రతి రాజ్యాన్ని నాకివేస్తున్నారు, లేకుంటే స్వాధీనపరుచుకుంటూ ఒక భయం ఆ పట్టణంలో ఉంది. దైవజనుడు చేతులెత్తితే వరకు జయం కలిగింది. అలాంటి ఉన్నతమైన అనుభవాలు వచ్చిన వీళ్ళు ఒక చిన్న పట్టణం, ఎంతమంది వెళ్తాను, ఒక 30,000 మంది వెళ్తే చాలు అనుకున్నారు, కానీ వెళ్ళారు. కానీ మొత్తం కూడా అపజయమై ఎనుదిరిగి వచ్చారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఒక మాట 12-13 వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్ముని మీరు సిద్ధపరచుకునుడి. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని రాయబడింది. శత్రువు మన మీదకి వస్తున్నాడు. శత్రువు ఒకప్పుడు మనం చూస్తే భయం, మన ఇంటికి రావడానికి, మన ఒంట్లోకి రావడానికి, మన బ్రతుకులకు రావాలంటే అమ్మో అంత పరిశుద్ధత వాళ్ళ ఉంది, అంత నీతి వారిలో ఉంది. ఆ విధంగా దేవుడికి లోపడ్డవారు వాళ్ళ ఇంటిని మనం దాటలేము, చుట్టూ కంచె వేశాడు అన్నటువంటి శత్రువు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనల్నే తరిమే స్థితిలోకి, మనమే భయపడి పారిపోయే స్థితిలోకి, అయ్యో ప్రభు అని ఆహాకారాలు చేసుకుంటే ఎక్కడో రక్షించు ప్రభు అనే స్థితిలోకి పారిపోయే కారణం ఏంటంటే దేవుడు వారిని వదిలిపెట్టేశాడు. ఎందుకు వదిలిపెట్టేశాడంటే శాపగ్రస్తమైంది వాళ్ళ బ్రతుకులో ఒకటి ఉంది. అది ఏదైనా సరే గమనించండి, మనం ఎప్పుడు దోపుడు సొమ్మెత్తాం, ఎప్పుడు దేవుడు మనల్ని వదిలిపెడతాడంటే ఒకవేళ మన బ్రతుకులో దేవుడు వద్దన్నది ఏదైనా శాపగ్రస్తమైనది మన బ్రతుకులో ఉంటే దేవుడు మనతో కూడా ఉండడు, మన భ్రమ మనతో ఉన్నాడు అనుకోవడం అంతే. చాలా క్లారిటీగా ఉంది. శాపగ్రస్తమైనది మీ మధ్య ఉంటే నేను మీతో కూడా ఉండను, అది తొలగిస్తేనే మీతో కూడా ఉంటాను. మేము కేకలు వేస్తే కూల్చబడ్డాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తామనుకుని పరిగెత్తారు. కేకలు వేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఎరుకో కోటగొడ్డలు కూల్చబడ్డాయో శాపగ్రస్తమైన దాన్ని వాళ్ళు చూసి ప్రేమించి ఆశించి దొంగిలి దాచుకున్నారు. శాపగ్రస్తమైనది ఏదైతే మన హృదయంలో, మన బ్రతుకులో, మన కుటుంబాల్లో మనం దాచుకుంటే మనము శత్రు ఎదుట నిలవలేమో, వాడు మనం తరుముతాడు, మనల్ని తరుముతుంటాడు. ఒకవేళ ఈరోజు శత్రువు నిన్ను తరుముతూ ఉంటే ఆలోచన ఏం చేసుకోవాలి? నా హృదయంలో, నా బ్రతుకులో ఏది శాపగ్రస్తం ఉంది, ఎక్కడ నేను తప్పిపోయాను, ఏది నేను నాలో దాచుకున్నాను, ఏది ఒప్పుకోలేదు, ఏది వదిలిపెట్టలేదు, ఆలోచన నీకు రావాలి. అంతేకాని దేవుడు కాపాడలేకపోయాడు, దేవుడు రక్షించలేకపోయాడు అని నింద అని మీద వేయకూడదు. రక్షింప నేరకుండా ఆ నష్టం కూర్చ కాదు ఎప్పటికీ. అది పాపము ద్వారా మనం దూరం చేసుకుంటే నా హస్తాన్ని, ఆయన ప్రేమ, ఆయన కనికరాన్ని గమనించండి. కాబట్టి ఈరోజు శత్రువు నిన్ను తరుముతున్నాడా, ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? శాపగ్రస్తమైంది ఏముంది అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. పాపం ఆయనకేం తెలుసు యెహోషువకు? ప్రభువా మాకేం ప్రభు ఇంత దారుణమని ఆయన బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకొని ధూళి తల మీద పోసుకొని అంగలారుస్తుంటాయా? అంత అవసరం లేదు. ముందు శాపగ్రస్తులను మార్చండి, పాపాన్ని తీసివేయమని చెప్పండి అంటున్నాడు. కాబట్టి ఈరోజు దైవజనుడు ఏడ్చినంత మాత్రాన, చేతులెత్తిన మాత్రాన
మన బ్రతుకులో శాపగ్రస్తమైందో ఉంటే నెమ్మది దొరకదు. మన బ్రతుకులో పాపం తీసేసుకోకుండా ఎంతగా ఏడిస్తే దేవుడు తోడుగా ఉంటాడు? ఉండడు. దైవజనుడి ప్రార్థన నీ కుటుంబ క్షేమం ఎప్పుడు అంటే నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకొని పాపం నీ ఇంట ఉండకుండా తీసివేసుకొని అతని వెంబడించినప్పుడే నీ కేక ఆయన కేక కలిసినప్పుడు శత్రువును కూల్చగలుగుతావు. నువ్వు దాచుకొని దొంగిలి బొంకి అబద్ధమాడి ఎవరు చూడలేదనుకొని నీ బ్రతుకులో ఉంచుకుంటే ఈయన మహిమ ఈ పొలోమని ఏడుస్తూ ఉంటాడు, శత్రువు తరుముతూనే ఉంటాడు. మా బతుకుల్లో ఎంతగా ప్రార్థన చేసినా నెమ్మది లేదండి, కాపుదల లేదండి, దేవుడు కనికరించట్లేదండి, దేవుడు మమ్మల్ని కాపాడట్లేదండి, ఎవడు భర్త వాడు మా మీదకి వస్తున్నాడంటే, ఏ రోగం అంటే ఆ రోగం మాకు తగులుతుందంటే రాకుండా ఎందుకు ఉంటుంది? తీసివేసుకోవాలి కదా, గమనించాలి కదా. దేవుడు తోడుగా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి కదా, ఆయన మందసము కింద ఆయన అడుగుజాడలు నడవాలి కదా అనే ఆలోచనతో బ్రతకకుండా ఇంకొందరు ఉంటారు వద్దు అని చెప్పింది చేస్తారు. వద్దయ్యా ఇది కరెక్ట్ కాదు అంటే మాకు తెలుసు, మేము చేయగలం, మేము వీరులం, మేము శూరులం, మేము గొప్ప అని కొని వెళ్ళారు. కానీ వారితో కూడా లేడు. మనం ఎప్పుడు విడవబడుతున్నామంటే ఒకటి పాపము మన హృదయంలో ఉంటే, దేవుడి మాట ఎన్నిసార్లు చెప్పినా మనం లోబడకపోతే విడవబడతాం, దేవుడు వదిలేస్తాడు. 2 శాపగ్రస్తమైన మన బ్రతుకులు ఉంచుకుంటే దేవుడు మనం వదిలేస్తాడు, మనతో కూడా రాడు. 3వది చూడండి, సంఖ్యాకాండం ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వచనం. వారు ఉదయం లేచి కొన మీదకి ఎక్కి, చిత్తమండి మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, అది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడే. అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించడం మానితరు గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పిన. అయితే వారు మూర్ఖించి ఆ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకులు కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మ వరకు వారిని తరిమి అతను చేసిరి. దైవజనుడు చెప్పాడు, ఏమంటున్నాడు? వెరద్దు. గమనించండి, ఏ విషయంలోనైనా దైవజనుడు ఇది వద్దు అని చెప్తే మ్యాక్సిమం చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. లేదులే అందరి పాటు నేను చేయాలి, తప్పదు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చేస్తే అది నష్టమే. వీళ్ళకు రోషం వచ్చింది, వాళ్ళతో మేము పోరాడతాం, మేము సాధిస్తాం అంటే మీరు ఆల్రెడీ లోబడలేదు, చెప్పిన మాట వినలేదు. ఒకవేళ మీరు కొనకెక్కగలిగిన ధైర్యము, సాహసము, బలము, అంత శక్తి మీకు ఉండొచ్చు, కానీ దేవుడి మాట వినకుండా వద్దు అని దైవజనుడు చెప్తే మూర్ఖించి అని రాయబడింది. అంటే మాకు తెలుసు ఆ శక్తి మాకు ఉంది అని మూర్ఖించి వెళ్ళారు. అందుకని అక్కడ మందసమైనను ఇంకెవరు తోడుగలేరు, మోషే అయిన వారితో లేడు. గమనించండి, దేవుని తోడన్నా ఉండాలి, దైవజనుడి సన్నిధన్న మీతో కూడా ఉండాలి. అలా కాకుండా ఎవరో చెప్పిన దాన్ని బట్టి రోసగించుకొని నేను చేయగలను, నేను చేస్తాను అనుకొని నువ్వు చేస్తే అక్కడ రాయబడింది యెహోవా మీతో ఉండడు అన్నాడు. ఆయన అంటే ఇప్పుడేంటి, మోషే చెప్పాడు ఉండడని చెప్పాడు, కానీ మేము పోరాడాము, జయం పొందాము, వారిని స్వాధీనపరుచుకున్నాం చెప్పుకోవడానికే కదా. ఎవరి మీద పెత్తనం, ఎవరికంటే గొప్ప వాళ్ళం అనిపించుకోవడానికి.
అంటే ఏమి చూపించుకోవడానికి అంత మూర్ఖత్వం? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? చెప్పిన మాట వినట క్షేమం. కాబట్టి మనము దేవునికి, దైవ దాసునికి ఎదురు తిరిగి మన ఇష్టానుసారంగా చేస్తే దేవుడు ఉండడు. విడవబడ్డారు, మీ దేవుడు మీతో ఉండడు అంటే వాళ్ళు మూర్ఖించి చేశారు. కానీ దేవుడు వారికి లేడు కాబట్టి వాళ్ళు తరమబడ్డారు. కాబట్టి విడవబడిన వారిగా మార్చబడుతున్నారు. ఎవరు అంటే దేవుని చేత కొనబడిన వారే, దేవుని చేత ఏర్పరచబడ్డవారే. దేవుడు వారిని తన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులకు తీర్చిన వారే ఈ రోజుల్లో దోపుడు సొమ్మైపోయి, సాతాను చెరలో ఉండిపోయి, సాతాను ఉచ్చులో పడిపోయి ఏమవుతున్నారంటే నష్టపోతున్నారు, తరమబడుతున్నారు, గాయపరచబడుతున్నారు, వేదన పడుతున్నారు. కానీ దేవుడు మాత్రం అలాంటి వారి పక్షాన ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆయన అయితే మర్చిపోయే దేవుడు కాదు కదా. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 36వ అధ్యాయంలో ఒక మాట వద్దాం. 36వ అధ్యాయం 20వ వచనంలో, వారు తాము వెళ్ళిన స్థలంలో జనులు ఎద్దు చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుట ఇశ్రాయేలు కారణమయ్యారు అని ఈయన ఒక రోషముతో ఒక మాట ఇచ్చాడు. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. 6వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు దేశము గురించి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట చెప్పము. ప్రభువుని యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు అన్య జనుల వలన అవమానం నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను ఈ మాట ఇచ్చి ఉన్నాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు సిగ్గు లేకపోయినా ఆయన రోషపడే దేవుడండి. వీళ్ళకి బుద్ధి లేదు, నేనైనా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. ఏమనుకున్నాను, నేనైనా రోషన్, వీరిని బట్టి నాకు మంచి పేరు రావట్లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి దేవుడే వారిని సమకూర్చి ఇప్పుడు ఏం చేశాడంటే, దేవుడే వారిని తోడుకొని వచ్చి 24వ వచనం చూడండి, నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి ఏం చేస్తున్నాడు, మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించి మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లి, తర్వాత 26వ వచనంలో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగ చేసేదను. అంత మాత్రమే కాకుండా 27వ వచనంలో నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మను చేయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంత దినములలో దేవుడు తన ఆత్మను కుమ్మరించేది. కారణం ఏంటంటే, ఎవరైతే ఆత్మ చేత నింపబడతారో వారు మాత్రమే సత్యాన్ని గ్రహించి సర్వ సత్యములో నడవడానికి తమ్మును తాము కట్టుకుంటారు. లోకంలో లోక సంబంధమైన భోగాలలో, ఇచ్చలలో, కోరికలలో ఉండదు. కారణం ఏంటి, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తుంది. ఒకవేళ ఈ శరీరం తినాలి, తాగాలి, సుఖించాలి, లగ్జరీ కనిపించాలంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఉపవాసం ఉండు, కన్నీరు ప్రార్థన చేయని ఆత్మ చెప్తూ ఉంటుంది. మనమే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు ఈ దేని చేత నడిపించబడుతున్నారంటే బాగా తినాలి, బాగా తాగాలి, బాగా కనిపించాలి, బాగా అందరికీ ఆశీర్వదించబడిన వారు కనిపించాలి, దేవుడు మమ్మల్ని ఇంత గొప్పగా ఆశీర్వదించాడు అన్నట్టుగా కనిపించాలి అని మీరు గొప్పగా ఉండేది, చేసేదంతా కూడా శరీరానుసార మనసు, అది డంబము, జీవపు డంబము. కానీ ఆత్మ అలా ఉండదు కదా. ఎప్పటికప్పుడు ఉపవాసం ఉండి నలగొట్టుకుని ఈ శరీరాన్ని లోపరుచుకుని ఎక్కడ తప్పిపోతామని బాధపడుతూ భయపడుతూ ఆయన ఆజ్ఞలు ఎక్కడ నెరవేర్చలేకపోతాం, అందుకని శరీరం బాగా కడుపు నిండితే తేనె పట్టనైనా తొక్కివేస్తాడని, కాబట్టి ఎప్పటికప్పుడు కడుపు మార్చుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన చెప్పినట్టుగా వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా అని ఆత్మ ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి లోబడి నడిచే విధంగా నడిపిస్తుంది. నిష్టానుసారంగా కోరికలను బట్టి నడిపించేది ఏంటి? శరీరమే.
అందుకని వీళ్ళు కోరికలను బట్టి శరీరీచ్ఛను బట్టి నడుస్తున్నారు కాబట్టి ఆత్మ చేత, ఆత్మ అగ్ని కాబట్టి శరీర కార్యాలు దహించి వేసి, ఆత్మ అగ్ని కాబట్టి శరీరీచ్ఛలు చంపివేసి నాశనం చేసి, అది ఇంకా మొలకెత్తకుండా, శరీర కార్యం మొలకెత్తకుండా ఎవరైతే ఆత్మశక్తి చేత నింపబడతారో వారు మాత్రమే దేవుని నామానికి మహిమకరంగా బ్రతకగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దోపుడు సొమ్మైన వారిని దేవుడు ఏ విధంగా మార్చాలనుకుంటున్నాడు? ఒకవేళ ఇప్పటికే మనం కూడా దేవుడి మాట వినకుండా విడవబడే స్థితిలో ఉండిపోయి, రాతి మీద రాయి లేకుండా, కుటుంబంలో ఒకరికొకరు పొసకుండా, ఒకరినొకరు కలుసుకోకుండా, రకరకాలైన సంబంధాలను కలిగి శాంతి సమాధానం లేకుండా సాతాను గట్టుగట్టి ముట్టడి వేసి పీడిస్తూ బాధిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వేం చేయాలంటే, అవును ప్రభా, నా పక్షాన రోసాన్ని పుచ్చుకోడు, మీరే ఒక నూతన కార్యం చేయడానికి ఆలోచిస్తున్నారు, ఆ నూతన కార్యం నా జీవితంలో జరిగించండి అని ప్రార్థించాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ కార్యం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. 7వ వచనంలో ప్రభువుని యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ చుట్టూనున్న అన్యజన అవమానం నుండి నేను ప్రమాణం చేసి ఉన్నాను, ఇశ్రాయేలు పర్వతంలారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలింతురు, నేను మీ పక్షముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కొంతకాలం, ఎప్పుడైతే ఈ స్థితిని బట్టి విడవబడ్డామని మనం అర్థం చేసుకొని, జరుగుతున్న పరిణామాలను బట్టి సాతాను మన కుటుంబాలు తిష్ట వేశాడు ప్రభు అని ఆలోచన చేసుకొని, కంచె చెదరగొట్టిపోయింది కాబట్టి ఏ రోగాలంటే అవి నాకు ముడుతున్నాయి, నా కుటుంబంలో జరుగుతున్నాయని నువ్వు అర్థం చేసుకొని ఆయన కాపుదలకు రావాలి అని కనిపెట్టి ఆయన సన్నిధికి వచ్చి కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఒక నూతన కార్యము నీ బ్రతుకులో చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడంటే, నీ మనస్సు మార్చి తన ఆత్మ నుంచి ఒక నూతన క్రియ జరిగించి తన సొత్తుగా మార్చి తిరిగి, అక్కడ ఒక మాట ఉంటుంది, ఈ మాట చదువుకొని 35వ వచనం చూడండి. పాడైన భూమి ఏదోను వనముల ఆయననియు, పాడుగాను నిర్జనముగా ఈ పట్టణం నివాసులతో నిండిన ప్రాకారము గల వాయనని జనులు చెప్పుదురు. అప్పుడు దేవుని గురించి ఏమని చెప్పుకుంటారంటే 36వ వచనం, అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడననియు, పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందరు. దేవుడు పాడైపోయిన బాగు చేసేవాడని అనేకులు తెలుసుకునేటట్లుగా పాడైపోయిన బ్రతుకులను, సాతాను ఆక్రమించిన జీవితాన్ని తొలగించి వేసి దేవుని కొరకు ఒక పట్టణంగా మార్చాలని ఆశపడుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. విడవబడి దోపుడు సొమ్మైన వారి పట్ల, దోపుడుగా మార్చబడిన వారి పట్ల దేవుడు అట్లా వదిలిపెట్టిన ఆయనే రోసం తెచ్చుకొని, ఆయనే సమకూర్చి, ఆయనే ఉపదేశించి, ఆయనే ఆత్మతో నింపి, ఇప్పుడు ఏమంటే, ఒకప్పుడు వీళ్ళు పాడైపోయారండి, ఒకప్పుడు వీళ్ళు నశించిపోయారండి, ఒకప్పుడు ఈ కుటుంబంలో సమాధానం లేదండి, శాంతి లేదు, కానీ ఈరోజు దేవుడు ఆ కుటుంబాన్ని కట్టాడు, సమాధానంతో నింపాడు అనే ఒక పేరు దేవుడు కలుగునట్లుగా దేవుడు ఒక నూతన కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి నూతన క్రియ మన సంఘంలో, మన కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. తలలు వంచండి. తలలు వంచిన మనం